शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जह्नुकन्या प्रवाहवत्। मा गच्छस्त्वमितस्ततो गिरिश भो मय्येव वासं कुरु स्वामिन्नादिकिरात मामकमनः कान्तारसीमान्तरे वर्तन्ते बहुशो मृगा मदजुषो मात्सर्यमोहादयः तान् हत्वा मृगया विनोदरुचिता లాభం చ సంప్రాప్స్యసి. అమ్మా తాత్పర్యం కూడా చదువుతానమ్మా. తాత్పర్యం కూడా చదువుతాను. ఓ కైలాసగిరియందు శయనించు ఆది కిరాతుడవైన స్వామి, నీవిచ్చటికిని అచ్చటికిని తిరుగకు, నాయందే నివసింపుము. దాని వలన రెండు లాభములు కలవు. నీవు మాటి మాటికి అచ్చటికి ఇచ్చటికి తిరగవలసిన అవసరం ఉండదు. నా మనస్సనడి అడవి మధ్యమున మాత్సర్యము మోహము మొదలైన వన్యమృగములు అనేకములుగా తిరుగుచున్నవి. వానిని సంహరించి నీవు కిరాతుడ వగుటచే దేటయనడి వినోదమందలి ప్రీతిని పొందవచ్చును. స్వామి, నీవు నా హృదయమున నివసించి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను అరిషడ్వర్గములను తొలగించి నన్ను సత్వ సంపన్నునిగా వనరింపుమని భావము. నాకు ఇది చాలా ఇష్టమమ్మా. మనలో ఉన్న ఈ మృగాల్ని చంపడానికి ఆదికిరాతుడైన శివుడే మనకు దిక్కు. అందుకని నాన్న, నీ వేట వినోదము తీరుతుంది, మా కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనే మృగాలు కూడా నశిస్తాయి. కనుక అవి నశించాయి కనుక నా హృదయంలో నీవు నివాసం హాయిగా ఉండవచ్చు. ఆ క్రూర మృగాలనన్నీ చంపి నా మనస్సు అనే అడవి యందు హాయిగా సంచరించుము అని కోరడం నాకు చాలా నచ్చింది. బాగుంది. అలా ఇప్పుడు నారాయణ భట్టాత్రి గారికి అట్లా కామక్రోధ మోహాదులన్నీ నశించి, కోరికలన్నీ కూడా నశించి తన పరబ్రహ్మ యొక్క స్వరూపము సాక్షాత్కరింపజేసుకున్నాడు ఆయన. అంటే అవన్నీ తొలగిపోయి మనస్సు నిర్మలమయ్యి, ఆ నిర్మలమైనటువంటి మనస్సులో భగవంతుడు ప్రతిష్టాపనం అయ్యాడు. ఆ కథనే ఇప్పుడు ఈ భాగం. భగవంతుడి కేశాది పాద వర్ణన అని, భగవత్ సాక్షాత్కారం అని. ఆ భగవంతుడు ఆయనకి అలా అంత నిర్మల మనస్కుడు అయ్యాడు కాబట్టి, కామక్రోధాదులు ఏవి కూడా లేకుండా ఉన్నాడు కాబట్టి అతనిని మనసారా నమ్మి ఉన్నాడు. అన్ని తన కోరికలన్నిటినీ కూడా వదిలివేసి ఆ నిరాకార నిరంజనుడు అయినటువంటి అవ్యక్త స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును సాక్షాత్కరింప చేసుకున్నాడు. ఆ
బ్రహ్మని ఆ నిరాకార, నిర్వికార, నిరంజన, ని నిరంజనుడైనటువంటి ఆ పరమాత్ముని అలా కళ్ళ ఎదురుగుండా చూసుకోగలిచాడు. ఎందుచేతను అంటే అతని మనస్సంతా కూడా ఆ భగవద్ అర్పితము చేసేసి ఉన్నాడు. ఆ చేసేసి ఉన్నటువంటి మనస్సులో ఆయనకి అగ్రే పశ్యామి, కళ్ళ ఎదురుగుండా భగవంతుడు అలా కనపడ్డాడు. ఆ కనపడినటువంటి భగవంతుడిని పైనుంచి కింద వరకు వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన తల భాగం వెంట్రుకల దగ్గర నుండి పాదాల వరకు ఈ 10, 11 శ్లోకాలలో ఆ భగవత్ స్వరూపాన్నంతటిని ఆయన ఎలా చూసాడు, ఆయన ఆయన కళ్ళ ముందు ఆ భగవంతుడు ఎలా కనపడ్డాడు, ఆయన ఆ కనపడినటువంటి స్వరూపం ఎలా ఉంది అని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడంటే, ఆ వర్ణన చూస్తుంటే మనకి కూడా కళ్ళ ఎదురుగుండా ఆ కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం అయినట్టుగా అనిపిస్తుంది. ఈ నేననుకుంటా చాలా మంది కృష్ణుడి యొక్క బొమ్మలు, కృష్ణుడి యొక్క విగ్రహాలు అవి గీస్తూ ఉంటారు. పెయింటింగ్స్, కలర్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఇదంతా చదివి ఆకళింపు చేసుకొని భగవత్ స్వరూపాన్ని అంటే వ్యక్త స్వరూపం మనకి వ్యక్త స్వరూపము. ఆయన అవ్యక్త స్వరూపంగానే ఆయన కా చూసారు పరమాత్మను. పరమాత్మ లోకంలోకి వెళ్ళాడాయన. ఆ పరమాత్మ లోకంలోకెళ్ళి, ఆ వైకుంఠ ధామంలోకెళ్ళి, ఆ వైకుంఠ ధామంలో క్షీరసాగరంలో శయనించి ఉన్నటువంటి ఆ పరమాత్మనే చూసాడు. మనందరికీ ఏం అదృష్టం కల్పించాడు ఆయన అంటే, అలా ఆయన దర్శించినటువంటి విగ్రహాన్ని మనకి కళ్ళెదురుగుండా కనిపింపజేస్తూ, ఆహా! కృష్ణ స్వరూపము, పరమాత్మ స్వరూపము ఈ విధంగా ఉంటుంది గదా! అని మనకి అనిపించే విధంగా ఆయన హ్మ్, వర్ణించి మన కళ్ళెదురుగుండా కూడా భగవంతుడిని అలా నిల్చోబెట్టాడు. అలా అగ్రే పశ్యామి. ముందర ఏమన్నాడు? అక వ్యక్ ఈ ఈ వ్యక్త స్వరూపము ఆహ్, ఆహ్, ఏ ఏ ఏదైతే ఉందో, ఆ వ్యక్త స్వరూపము నాకిక్కడ కనపడుతూ ఉన్నది. నువ్వు అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మవు. అయినా వ్యక్త స్వరూపం ఇక్కడ కనపడుతోంది. ఆ వ్యక్త స్వరూపాన్ని ఆరాధిస్తూ నేను ఆ వ్యక్త స్వరూపము నుంచి నేను వైకుంఠ ధామంలో ఉన్నటువంటి నిన్ను కాంచగలుగుతున్నాను అన్నాడు. అలా ఆయన అంత దర్శనం చేసుకున్నప్పుడు ఆయన కళ్ళెదుట అగ్రే పశ్యామి అంటే ముందరగా కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉన్నావు. నువ్వు చూసాను నేను. అగ్రే పశ్యామి తేజో నిబిడిత కలయావలీల లోభనీయం పీయూషాప్లావిత అహం తదను తదుదరే దివ్య కైశోరవేషం తారుణ్య ఆహ్, తారుణ్యారంభ రమ్యం పరమ సుఖ రసాస్వాదం రోమాంచితాంగైః ఆవీతం నారదాద్యైః విలసత్ ఉపనిషత్ సుందరీ మండలైశ్చ. అగ్రే పశ్యామి తేజో పైన తల వెంట్రుకల దగ్గర నుండి అక్కడి నుండి వర్ణిస్తూ వస్తున్నాడు. ఆయన యొక్క రంగు, ఆయన రూపము ఎలా ఉంది అనేది. అగ్రే పశ్యామి తేజో నిబిడతర కలయావలి ఈ లోభనీయం పీయూష ప్లావిత తదను అహం తదను తదుపరే దివ్య కైశోరవేషం తారుణ్యారంభరమ్యం పరమసుఖ రసాస్వాద రోమాంచితాంగైః ఆవీతం నారదాద్యైః విలసత్ ఉపనిషత్ సుందరీ మండలైశ్చ. అగ్రే పశ్యామి. నా కళ్ళ ఎదురుగుండా నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను. నా కళ్ కళ్ కట్ కళ్ళెదురుగుండా ఇంతకాలం నుంచి ఇట్లా ప్రార్థిస్తున్నాను. నీ యొక్కటువంటి దాదాపు కృష్ణుడిని గురించినటువంటి దశకాలే దాదాపు ఒక 50 దాకా య యా 50 పైన ఉన్నట్టున్నాయి. 60 దాకా కృష్ణుడి యొక్క చరిత్రను గురించినటువంటి కృష్ణుడి బాల్యము అవంతా వర్ణిస్తూ ఉన్నది. అలా వర్ణించి, వర్ణించి అతను ఆ పరమాత్మలో ఎంత లీనమైపోయాడంటే, ఆయన కళ్ళ ఎదురుగుండా పరమాత్మ సాక్షాత్కారం అయ్యింది. పర భగ అగ్రే పశ్యామి ఏం కనిపిస్తోంది అక్కడ అంటే, ఆయన ఎదురుగుండా నిబిడతర కలయావలి కలయావలి లోభనీయం తేజః.
తేజో పుంజం కనిపిస్తూ ఉన్నది. ఒక తేజో రాశి ఆ కళ్ళ ఎదురుగుండా కనిపిస్తుంది. ఆ తేజో రాశి ఎలా ఉంది అంటే నిబిడతర, నిబిడతర మిక్కిలిగా దట్టంగా ఉన్నటువంటి కలయా కలయావలి లోభనీయం తేజః. కలయావలి కలువ పువ్వు, నల్ల కలువ అని వర్ణిస్తారు. కలయ అనేటటువంటి పువ్వైనా అయ్యుండొచ్చు. ఆ కలయావలి లో ఇల్ ఈ క కలయావలి లోభనీయం. ఆ కలయావలికి క దానికి కలువ పూల రంగులకే లోభనీయం. దానికే లోభం వచ్చింది. ఆహా! ఇంత రంగు నాకుంటే బావుండు కదా! ఇంత నలుపు రంగు నాకు ఉంటే బావుండు కదా! అని అది లోభనీయం. అది ఆశపడేటటువంటి విధంగా అంత దట్టమైనటువంటి నిబిడతరమైనటువంటి నల్లని నలుపు. కలయావలి లోభనీయం. కలయావలి అంటే కలయ పుష్పం యొక్క వరుసలు. ఆ కలయావలి లోభనీయం తేజః. అటువంటి తేజస్సును ఒకదానిని నేను నా కళ్ళెదురుగుండా చూసాను. నల్లని నలుపు రంగుతో ఉన్నటువంటి ఒక తేజోపుంజాన్ని చూసాను. అది చూడగానే పీయూషాప్లావితోహం. నేను పీయూషాప్లావితో అమృత రసంలో మునిగిపోయిన వాడను అయ్యాను. అమృత రసంలో అమృతం అనేటటువంటి సముద్రం లాంటి దాంట్లో అలా ఆప్లావిత అందులో మునిగిపోయి ఉన్నటువంటి అహం నేను. తదను ఆ తరువాత తదుదరే దివ్య కైశోర వేషం. తదుదరే ఆ ఉదరంలో అంటే ఇక్కడ బహుశా ఆయన ఉదరంలోనే ఆయన ఆ శరీరంతోటి ఆ పీయూషాప్లావిత అమృత అమృతంలో మునిగిపోయున్నటువంటి నేను ఆ అమృతం మధ్యలో తదుదరే, ఉదరే దాని యొక్క ఉదరంలో అంటే దాని యొక్క మధ్య భాగంలో ఉదరం అంటే కడుపు అని అర్థము. కడుపు అంటే మధ్య భాగం. దాని మధ్యలో దివ్య అంటే మొట్టమొదట ఆయనకి ఒక పెద్ద తేజోపుంజంలాగా కనిపించింది. ఆ తేజోపుంజంలాగా కనిపించిన తరువాత ఆ తేజోరాశి ఆయన రసాస్వాదనం చేస్తూ ఉంటే అమృత రసాస్వాదనంలో ఆయన మునిగిపోయి ఉండంగా ఆ తేజోపుంజము మెల్లగా అలా విచ్చుకొని కనిపిస్తోంది. దివ్య కైశోర వేషం. దాని మధ్యలో ఆ తేజోరాశి మధ్యలో దివ్య కైశోర వేషం. దివ్యమైనటువంటి కైశోర వేషం, కిషోర వేషములు. కిషోరం చిన్న బాలుడుగా ఉన్నటువంటి ఒక రూపము అక్కడ నాకు ఆ మధ్యలో కనపడింది. నల్లని కలువ పువ్వుతోటి పోటీ పడుతూ ఉన్నటువంటి కలువ పువ్వు చేత కూడా ఆకర్షింపబడేటటువంటి అందమైనటువంటి దట్టమైనటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి ఒక కాంతి. ఆ కాంతిని చూస్తూ నేను ఆహ్, అమృతం రసంలో మునిగినప్పుడు దాని మధ్యలో నాకు ఒక దివ్యమైనటువంటి, మనోహరమైనటువంటి కైశోర వేషం. ఒక ఆహ్, కిషోర బాలుడు అక్కడ నాకు కనిపించాడు. ఒక చి సుందరమైనటువంటి బాలుడు. తారుణ్యారంభ రమ్యం పరమ సుఖ రసాస్వాద రోమాంచితాంగైః. ఆహ్, తారుణ్య తారుణ్యారంభ రమ్యం. ఆ కైశోర వేషం ఎట్లా ఉంది అనంటే, ఆ తేజోరాశి మధ్యలో ఉన్నటువంటి ఆ ఆ బాలుడు కిషోరు కిషోరావస్థలో ఉన్నటువంటి బాలుడు తారుణ్యారంభ రమ్యం. తారుణ్యము వస్తూ ఉండగా, యవ్వనము వస్తూ ఉండంగా ఏ విధంగా యవ్వనం యొక్క ఆరంభంలో ఏ విధంగా రమ్యము, మనోహరంగా ఉంటారో, అటువంటి మనోహరమైనటువంటి రూపంలో ఉన్నటువంటి అతనిని చూశాను. ఆహ్, అతన్ని ఆ తర్వాత అతని చుట్టూరా పరమ సుఖ రసాస్వాద రోమాంచితాంగైః నారదాద్యైః. ఆయన ఆవీతం, ఆవీతం చుట్టుముట్టి ఆ కిషోరుడిని, ఆ కిషోర బాలుడిని, ఆ సుందరుడైనటువంటి యవ్వనము అప్పుడే యవ్వనం వస్తూ ఉన్నటువంటి ఆ బాలుడిని చూసి ఆవీతం అతన్నంతా కూడా చుట్టుముట్టి, అతని చుట్టూరా ఉన్నటువంటి నారదాద్యైః నారదుడు మొదలైనటువంటి వారు పరమ సుఖ రసాస్వాద రోమాంచితాంగైః వాళ్ళందరూ ఎలా అతనిని చుట్టూ కమ్ముకొని ఉన్నారంటే, ప పరమ సుఖ రసాస్వాదం.
పరమమైనటువంటి సుఖమైనటువంటి రసాస్వాదనం. అంటే మోక్షము యొక్క రసాస్వాదనాన్ని రసాన్ని ఆస్వాదించడం చేత, దానిని గ్రోలడం చేత ఆ ప పరమ సుఖమైనటువంటి బ్రహ్మానందమైనటువంటి సుఖాన్ని వాళ్ళు ఆస్వాదనము వాళ్ళు పొందడం చేత రోమాంచితాంగైః వాళ్ళ శరీరమంతా కూడా పులకరించిపోయింది. అటువంటి ఆ కిషోర బాలుడిని చూడగానే, యవ్వనావస్థలో ఉన్నటువంటి ఆ కిషోర బాలుడిని చూడగానే వాళ్ళ శరీరమంతా కూడా పులక పులకలతోటి పొంగిపోయింది. రోమాంచిత అంగై రోమాంచితమైనటువంటి శరీరము తోటి దేహము తోటి నారదుడు మొదలైనటువంటి వారి చేత విలసత్ ఉపనిషత్ సుందరీ మండలైశ్చ ఆవేదం. విలసత్ విల వి వి విలసిస్తున్న, ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉపనిషత్ సుందరీ మండలైః. ఉపనిషత్తులు అంటే బ్రహ్మ బ్రహ్మస్వరూపమును తెలిసినటువంటి బ్రహ్మతత్వము. ఉపనిషత్తులు అంటే పరబ్రహ్మ యొక్క తత్వం. ఉపనిషత్ సుందరి. ఆ బ్రహ్మతత్వం ఎలా ఉంది అనంటే, ఒక సుందరమైనటువంటి ఆకృతిలో విలసత్తు ప్రకాశిస్తూ ఉన్నది. సుందరమైనటువంటి ఆకృతిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ఉపనిషత్తు బ్రహ్మతత్వం అంతా కూడా రూపుదాలిస్తే ఎలా ఉంటుందో, ఆ రూపాలతో ఉన్నటువంటి సుందరీ మండలైః. ఆ సుందరీ మండలం చేత ఆవీతం చుట్టుముట్టి, చుట్టూ కమ్ముకొని ఆయన చుట్టూరా ఆ తేజో పుంజము మధ్యలో ఒక హ్మ్, దివ్ దివ్య కిషోర బాలుడు. ఆ బాలుడిని చూస్తూ పరమానందాన్ని అనుభవిస్తూ, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ, ఆయన చుట్టూరా మూగి ఉన్నటువంటి నారదుడు, ఉపనిషత్ సుందరిలు, బ్రహ్మతత్వము రూపుదాల్చినటువంటి బ్రహ్మతత్వము ఎలా ఉందో అదంతా ఆ చుట్టుముట్టి ఉన్నట్టుగా ఉన్నటువంటి ఒక తేజో పుంజాన్ని అగ్రే పశ్యామి. నా కళ్ళ ఎదురుగుండా చూశాను. అంటే అంత అటువంటి బ్రహ్మ సాక్షాత్కారము అయింది ఆయనకి. పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారం. ఆ పరమబ్రహ్మ సాక్షాత్కారం ఎలా ఉంది అనంటే, వాళ్ళందరూ నారదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అలా ఆయన చుట్టూరా ఉన్నారు. ఆ మధ్యలో ఆయన నవయవ్వనంలో ఉన్నటువంటి నవయవ్వనంలో మెరిసిపోతూ ఉన్నటువంటి రమ్యమైనటువంటి, మనోహరమైనటువంటి ఆకృతిలో ఆయన అక్కడ నల్లటి తేజో పుంజంలాగా అక్కడ వెలిగిపోతూ, ప్రకాశిస్తూ ఆయన పరమాత్మ ఆ అమృతం మధ్యలో ఉన్నాడు. ఉన్న బాలుడిని ఇంకా ఇప్పుడు వ వ వరసగా వర్ణించుకుంటూ వస్తున్నాడు. అంటే మనము దూరం నుంచి చూస్తూ ఉన్నట్టుగా ఇలానే నైషధీయ చరిత్రలో కూడా నారద మహర్షి ఆకాశంలో నుంచి ఆహ్, భూమండలానికి వస్తూ ఉంటే, కృష్ణుడి దగ్గరికి వస్తూ ఉంటే ఈ శిశుపాలుని వధించటానికి తగినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పడానికని వస్తూ ఉంటే, ఆ తేజోపుంజము ఆకాశంలో నుంచి దిగుతూ ఉంటే, ముందు మనకొక పెద్ద ఒక తేజోరాశిలాగా కనిపిస్తుంది. మెల్లమెల్లగా దాని యొక్క రూపము మనం ఎవరినన్నా సరే దూరం నుంచి చూస్తున్నప్పుడు ఒక ఆకృతి కనిపిస్తుంది. మెల్లగా దగ్గరికి వస్తూ ఉండంగా మనకి తెలిసినవన్నీ కూడా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈయనకు కూడా ముందు ఒక తేజోరాశి కనిపించింది. ఆ తేజోరాశిని మెల్లగా చూస్తూ ఉంటే ఆయన యొక్క స్వరూపం అంతా కూడా కనబడుతూ ఉన్నది. నీలాభం ఎలా ఉందంటే ఆ రూపం, ఆ కిషోర బాలుడు నవ యవ్వనంలో ఉన్నటువంటి ఆ బాలుడు ఇలా ఉన్నాడు. నీలాభం కుంచితాగ్రం ఘనం అమలతరం సంయతం చారుభంగ్య రత్నోత్తంసాభిరామం వలయ వలయితుం ఉదయచంద్రకైః పింఛజాలైః మందార స్రగ్ నివీతం తవ పృథు ఆలోకయేऽహం స్నిగ్ధ శ్వేత ఊర్ధ్వపుండ్రమపి పుండ్రామపి చ సులలితాం బాలేందు వీధిం. నీలాభం కుంచితాగ్రం ఘనమమలతరం సంయతం చారుభంగ్య రత్నోత్తంసాభిరామం
వలయితం వలయితం ఉదయచంద్రకైః పింఛజాలైః మందారస్రగ్నివీతం తవ మృదు కబరీభారమాలోకయేహం స్నిగ్ధశ్వేతోర్ధ్వపుండ్రామపి చ సులలితాం ఫాలబాలేందువీథీం. కనబడుతున్నటువంటి ఆ తేజోపుంజము ఇంకా కాస్త ముందు తేజస్సుగా కనిపించింది. ఒక రాశిలాగా కనిపించింది. ఆ తర్వాత అది ఒక నవ యవ్వనుడైనటువంటి ఒక ఆకృతిలో రమ్యమైనటువంటి మనోహరమైన ఆకృతిలో కనిపించింది. ఆ తర్వాత ఇంకొంచెం చూస్తూ ఉంటే అతనిని నీలాభం కుంచితాగ్రం ఘనం అమలతరం సంయతం చారుభంగ్య. నీలాభం నల్లనైనటువంటిది, నలుపుతో మెరిసిపోతూ ఉన్నటువంటి కబరీభారం. కబరీభారం అంటే వెంట్రుకలు. కబరి అంటే వెంట్రుకలు. కబరీభారం అంటే దట్టంగా ఉన్నటువంటి వెంట్రుకలు. నీలాభం నల్లని నల్లని కురులు నల్లగా ప్రకాశిస్తూ శోభిల్లుతూ ఉన్నటువంటివి. కుంచితాగ్రం అగ్రభాగంలో ముందు భాగంలో కొద్దిగా వంకరలు తిరిగి ఉన్నాయి. అంటే కొంచెము ముంగురులు ఉంగరాల జుట్టు ఉన్నట్టుగా ముందు భాగంలో కొంచెము అలా వంగి ఉన్నటువంటివి. ఘనం దట్టమైనటువంటి ఆ వెంట్రుకలు. అమలతరం సంయతం చారుభంగ్య. ఆ జుట్టు ఎలా ఉందంటే అంత విపరీతమైనటువంటి జుట్టు తల మీద ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా అమలతరం చాలా పరిశుభ్రంగా చారుభంగ్య సంయతం. చారుభంగ్య చాలా అందమైనటువంటి ఈ విధంలో అది సంయతం కొప్పు చుట్టబడింది. ఆయన తలపైన ఉన్నటువంటి వెంట్రుకలు నల్లగా ముంగురులు వంకర్లు తిరిగినటువంటి ముంగురులతో ఉన్నటువంటి ఆ కబరీభారం, ఆ వెంట్రుకలు ఘనం దట్టంగా ఉండి అంత పిచ్చి పిచ్చి జుట్టులాగా పిచ్చిగా తల దువ్వుకొని ఉండకుండా కాదు. చక్కగా అమలతనం ఏమాత్రము మురికి గిరికి లేకుండా శుభ్రంగా అతి పరిశుభ్రంగా ఉండి చారుభంగ్య సమేతం. ఆ వేసుకున్నటువంటి కొప్పు జడ కూడా చాలా అందంగా, మనోహరంగా, సుందరమైనటువంటి రీతిలో ఆ సంయతం కట్టినటువంటి ఆ వెంట్రుకలు, ఆ జుట్టు రత్నోత్తంసాభిరామం. దానికి పైన కొన్ని రకరకాలైనటువంటి రత్నాలు, మణులు చేత అలంకరింపబడి ప్రకాశిస్తూ ఉన్నది. తలపైన పెట్టుకుంటారు గదా! అందరూ నగలు. ఆ తలపైన కొన్ని రకరకాలైనటువంటి నగలన్నీ కూడా పెట్టుకొని వలయితం ఆ రత్నాభరణాలతోటి అదంతా కూడా ఆ కొప్పు వేసుకున్న కొప్పు ఆ సంయతం కట్టినటువంటిదంతా కూడా రత్నాభరణాలతోటి రత్నాల యొక్క అలంకరణలతోటి వలయితం చుట్టబడి ఉంది. జడకి రిబ్బన్ కట్టుకుంటాం గదా! అట్లా జుట్టుకి రత్నాలతోటి రకరకాలైనటువంటి రత్నాలు, మణులతోటి అలంకరింపబడి ఉంది. ఆ మధ్యలో ఉదయచంద్రకైః పిచ్ఛజాలైః. ఉదయచంద్రకైః చక్కగా ఉదయచంద్రుడు ఉదయిస్తున్నటువంటి చంద్రుని వంటి చంద్రుడు కలిగినటువంటి పిచ్ఛజాలైః నెమలి పింఛం. అదంతా చక్కగా ఆ జుట్టునంతా కూడా రత్నాభరణాలతోటి కట్టి ఆ మధ్యలో చంద్రుడు కలిగినటువంటి పిచ్ఛజాలైః ఒక నెమలి పింఛాన్ని గుచ్చి ఉన్నటువంటిది. మందార స్రక్ నివీతం. మందార పుష్పాలతోటి స్రక్ దండ. మందార పుష్పాల యొక్క దండ నివీతం కట్టబడి ఉన్నటువంటి నీ యొక్క పృథు కబరీబాలం. పృథు గొప్పదైనటువంటి, అధికమైనటువంటి కబరీబాలం. ఆ వెంట్రుకల యొక్క జుట్టు యొక్క సంపద అంతటిని కూడా నేను ఆలోకయే అహం ఆలోకయే నేను చూస్తూ ఉన్నాను. అలా ఆ తేజోపుంజాన్ని చూస్తే ఆ యువకుడికి రూపంలాగా కనిపిస్తే, ఆ రూపుడిని ఇంకా కాస్త పరిశీలించి చూస్తూ ఉంటే నాకు దట్టమైనటువంటి వెంట్రుకలతోటి
సాధారణంగా నాకు తెలిసి భగవంతుడిని ఎప్పుడు కూడా కింద పాదాల నుంచి పైదాకా వెళ్ళాలి అంటారు. కానీ ఇక్కడ మనకి వర్ణన త పైనుంచి కిందకి పాదాల వరకు వ వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ పాదాలు చూడమనే చెప్పేవారు. నాకు మా అమ్మమ్మ వాళ్ళంతా. ఈ చూస్తూ ఉంటే అతనికి పైన వెంట్రుకలు అధికంగా ఉన్నటువంటి దట్టంగా ఉన్నటువంటి ఆ వెంట్రుకలని చూస్తూ ఉన్నాను. ఆ వెంట్రుకలు నెమలి పింఛం గుచ్చి ఉన్నటువంటి కొప్పు ముడి వేసినటువంటి ఆ కబరి భారం దట్టమైనటువంటి ఆ వెంట్రుకల యొక్క సముదాయాన్ని ఆలోకయేహం నేను చూసాను. చూస్తున్నాను. చూస్తూ చూస్తూ ఉంటే ఆ వెంట్రుకల తరువాత స్నిగ్ధ శ్వేతోద్భ పుండ్రామపి స్నిగ్ధము, సుందరమైనటువంటి, మనోహరమైనటువంటి ఈ శ్వేత ఊర్ధ్వపుండ్రం. తెల్లటి హ్మ్, మట్టిలో రకరకాల్లో తెల్లని మట్టితోటి వేసినటువంటి పుండ్రాలు ఇట్లా నామాలేసుకుంటారు గదా! అవి. ఆ ఊర్ధ్వపుండ్రం సులలితాం చక్కగా నాజూకుగా అందంగా లలితంగా ఉన్నటువంటి, నాజూకుగా ఉన్నటువంటి ఆ ఊర్ధ్వపుండ్రామపి ఆ ఊర్ధ్వపుండ్రాలను కూడా నేను చూశాను. పాలబాలేందు వీధిం. పాలబాలేందు వీధి. ఆ చక్కగా మెరుస్తూ ఉన్నటువంటి పాలబాలం. పా పాల ప్రదేశము. పాల పాల్ పాల భాగమంతా ఆ నుదిరి ప్రదేశమంతా కూడా బాలేందు వీధిం. బాలేందు చంద్రుని యొక్కటువంటి కాంతిలాగా చంద్రుని యొక్క ప్రదేశంలాగా మిలమిల మెరిసిపోతూ ఉన్నటువంటి ఆహ్, ఆహ్, పాల భాగాన్ని కూడా నేను చూసాను. అంటే వెంట్రుకలు చూసాను. వెంట్రుకల తర్వాత నుదిటి భాగాన్ని చూసాడు. ఆ నుదిటి భాగం ఎలా ఉంది అనంటే దానిపైన ఊర్ధ్వ పుండరీకాలు తెల్లని ఏమనాలి మన్ మట్ తిలకం. తెల్లని తిలకంతోటి దిద్దినటువంటి ఆహ్, ఉ సులలితంగా చాలా నాజూకుగా ఉన్నటువంటి బాలేందు వీధి. పెద్ద విశాలంగా ఉన్నటువంటి చంద్రునిలా వంటి చంద్రునిలాగా ఉన్నటువంటి పాల భాగాన్ని, నుదురు భాగాన్ని చూసాను. నుదిటిని చూసాడు. ఇప్పుడు తల అయింది, వెంట్రుకలయింది, నుదుటి భాగానికొచ్చాడు. నుదురు అయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ హృద్యం పూర్ణానుకంపార్ణవ మృదులహరీ చంచలద్ భ్రూవిలాసైః ఆనీల స్నిగ్ధ పక్ష్మావలీ పరిలసితం నేత్రయుగ్మం విభో తే సాంద్రఛాయం విశాలారుణ కమలదళాకార ఆముగ్ధతారాం ఆముగ్ధతారం కారుణ్యాలోక లీలా శిశిరిత భువనం క్షిప్యతాం మయ్యనాసి. హృద్యం పూర్ణానుకంపార్ణవ మృదులహరీ చంచల భ్రూవిలాసైః ఆనీల స్నిగ్ధ పక్ష్మావలీ పరిలసితం నేత్రయుగ్మం విభోతే సాంద్రఛాయాం విశాలారుణ కమలదళాకారం ఆముగ్ధతారం కారుణ్యాలోక లీలా శిశిరిత భువనం క్షిప్యతాం మయ్యనాథే. అదే ఆ నుదురు భాగాన్ని చూశాను. నుదురు భాగాన్ని ఇక్కడ మన పుస్తకంలో తాడేపల్లి వారి పుస్తకంలో ఊర్ధ్వ పుండరీకాలు ఊర్ధ్వ పుండ్రాలు ఎలా ధరించాలి అనే దానికి చాలా వివరాలు ఆగమ శాస్త్రాలలో ఉన్నాయి అని ఇచ్చారు. ఇది తెల్ల మన్నుతోటి, ఎర్ర మన్నుతోటి, తెల్ల మన్నుతోటి, నల్ల మన్నుతోటి గోపీ చందనం అంటే పచ్చ మన్నుతోటి కూడా పెట్టుకోవచ్చుట. ఇది ఊర్ధ్వ పుండరీకాలు నామాలు ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అని చెప్తుంది. అది చాలా చాలా పెద్ద వివరణ ఇచ్చారు. ఆ ఊర్ధ్వపుండ్ర ఎలా పెట్టుకోవాలి, స్మార్తులు ఎలా పెట్టుకోవాలి, వైష్ణవులు ఎలా పెట్టుకోవాలి అని అంత వరకు అక్కర్లేదు. మనకి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము
మనకు ఆనందం కలిగించేటటువంటి విధంగా మనము అమృతంలో మునిగి ఉన్నట్టుగా అనుభూతి కలగాలి మనకి. ఆ పరమాత్మని తలుచుకున్నప్పుడు ఆహ్, మనసులో ఉన్నటువంటి ఇతరమైనటువంటి భావాలన్నీ తొలగిపోయి, ఇంద్రియ జ్ఞానమంతా కూడా నశించి పోయి, ఇంద్రియాల కన్నా కూడా అతీతమైనటువంటి ఆ పరమాత్మ అతీతమైనటువంటి ఆహ్, జ్ఞానము, జ్ఞానము కన్నా మించినటువంటి తన్మయత్వం. జ్ఞానం కన్నా కూడా మించినటువంటి అంటే అక్కడ జ్ఞానం కూడా ఇంకా ఏమీ పనికిరాదు. జ్ఞానాన్ని కూడా దాటినటువంటి స్టేజ్. ఆహ్, ఆ స్టేజ్‌లో మనం ఆ పరమాత్మలో లీనమైపోయి ఉన్నప్పుడు, ఆ పరమాత్మనే మనమే పరమాత్మగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అలా కనిపిస్తూ ఉన్నటువంటి రూపాన్ని మనము చూస్తూ ఉండాలి. చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఊర్ధ్వ పుండరీకాలు ఎలా తయారు చేస్తారు అవన్నీ మనకు అవసరం లేని విషయాలు. హ్మ్. హృద్యం పూర్ణానుకంపార్ణవ మృదులహరి చంచలత్ భ్రూవిలాసైః. మరి నుదురు దగ్గర నుంచి కిందకి రాంగానే భ్రూవిలాసైః కనుబొమ్మలు. కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే హృద్యం చాలా హృద్యంగా ఉన్నాయి. మనస్సుని హరించే విధంగా ఉన్నాయి. మనస్సుని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఆకర్షించే విధంగా హృద్యముగా ఉండి పూర్ణానుకంపార్ణవ. పూర్ణ అనుకంప అర్ణవ. సంపూర్ణమైనటువంటి అనుకంప, దయ, జాలి, ప్రేమ ఇలాంటి భావాలతోటి ఉన్నటువంటి మృదు అర్ణవ సముద్రం. ఆ పూర్ణానుకంప అనేటటువంటి సముద్రం. ఆహ్, సంపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు, సంపూర్ణమైనటువంటి జాలి మొదలైనటువంటి భావాలతోటి నిండినటువంటి అర్ణవము. అర్ణవము అంటే సముద్రము. సముద్రము. సముద్రము యొక్క మృదు లహరి. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఎగిసిపడేటటువంటి అలలు కాకుండా మృదు లహరి. మృదువుగా అలా, అలా తేలియాడుతూ ఉన్నటువంటి అలలు. ఆ మృదు లహరి చెంచల. ఆ మృదు లహరీలు కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతిలో ఉన్నటువంటి భ్రూ విలాసై ఈ కనుబొమ్మలు. ఎంత బావుందో వర్ణన. ఆ సముద్రపు యొక్క అలలు దట్టంగా ఎగిసిపడే అలలు కాకుండా మృదు లహరి. మృదువుగా ఆహ్, ఆహ్, హ్మ్. మృదువుగా, సున్నితంగా కదిలేటటువంటి ఆహ్, తెర తరంగాల యొక్క త తరంగముల వలె ఉన్నటువంటి భ్రూ విలాసైహి. ఆహ్, కనుబొమ్మల యొక్క విలాసముల తోటి అవి ఎలా ఉన్నాయంటే పూర్ణానుకంపా కంపా క కంపార్ణవం. మ మనిషి మన మనోహరంగా ఉండి, ఆ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే, సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క హ్మ్. అనుకంప, దయాజాలితోటి కూడినటువంటి ప్రేమతోటి కూడి ఉన్నటువంటి ఆ సముద్రము ఎలా అయితే అలా మృదువుగా ప్రవహిస్తూ ఉంటుందో, మృదువుగా దాని యొక్క అలలలా కదులుతూ ఉంటాయో, అలా ఉన్నటువంటి ఆ కను బొమ్మలు. ఆనీల స్నిగ్ధ కనుబొమ్మలయిన తర్వాత, ఆనీల స్నిగ్ధ పక్ష్మావళి పరిలసితం నేత్రయుగ్మం విభో. తే తే నేత్రయుగ్మం నీ కళ్ళు నేత్రయుగ్మం జంట 2 కళ్ళు విభో విభో అంటే అడ్రెసింగ్. ఓ పరమాత్మ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ తే నేత్రయుగ్మం ఆనీల స్నిగ్ధ పక్ష్మావళి పరిలసితం. అది ఆనీల నల్ నల్ న నీ నీలమైనటువంటి నీలి రంగులో ఉండి, స్నిగ్ధముగా ఉండి, సుందరముగా ఉన్నటువంటి పక్ష్మావళి కనురెప్పలు. బొమ్మలయిన తర్వాత కనురెప్పలు. పక్ష్మావళి పరిలసితం. ఆ కనురెప్పలు కలిగి ఉన్నటువంటి కనురెప్పలతోటి పరిలసితం. పరిలసితం ప్రకాశిస్తూ ఉన్నటువంటి, శోభిల్లుతూ ఉన్నటువంటి తే నేత్రయుగ్మం నీ యొక్క కళ్ళు
సాంద్రఛాయం విశాలారుణ కమలదళాకారం ఆముగ్ధతారం. ఆ కను బొమ్మలైనయి, కనుబొమ్మలైనయి, తర్వాత కనురెప్పలైన తర్వాత కళ్ళు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయేటంటే సాంద్రఛాయం, సాంద్రమైనటువంటి, దట్టమైనటువంటి ఛాయ, ఆహ్, ప్రకాశము కలిగి, విశాల అరుణ కమల దళ ఆకారం, విశాలంగా, చాలా వెడల్పుగా ఉండి, అరుణ కమల దళాకారం, అరుణ కమల, ఎర్రనైనటువంటి కమలదళ, తామర పువ్వు యొక్క ఆహ్, దళము, తామర పువ్వు యొక్క రేకు వలె ఉన్నటువంటి ఆ కన్నులలో ఆముగ్ధ తారం. తారం, కనుపాపలు ఆముగ్ధ తారం. అందంగా ఉన్నటువంటి, ఎర్ర తామరలాగా ఉన్నటువంటి ఆ కనులు, ఆ కనుల మధ్యలో ఆముగ్ధ తారం, మెరిసిపోతూ ఉన్నటువంటి, ముగ్ధంగా, మోహం కలిగించేటటువంటి విధంగా ఉన్నటువంటి అందమైనటువంటి కను కను కనుపాపలు. కనుపాపలతోటి తారకలు, కనుపాపలతో ఉన్నటువంటివి నీ కళ్ళు. కారుణ్యాలోక లీలా శిశిరిత భువనం. ఎలా ఉందంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి చూపు కారుణ్యాలోక, కారుణ్యమంతా కూడా నిండి, ఆ దయ ప్రపంచము పట్ల, లోకుల పట్ల కారుణ్య భావము కలిగి, దయాభావము కలిగి, ఆలోక చూస్తూ, ఆ చూపులోనే, ఆ దయాభావంతో కలిగినటువంటి ఆ చూపులో లీలా శిశిరిత భువనం. లీల, చాలా లీలగా, కష్టపడకుండా, శ్రమ పడకుండా అన్నమాట. లీలా శిశిరిత భువనం. లీలగా, అతి సునాయాసంగా, శిశిరిత భువనం. భువనం, ప్రపంచాన్నంతటిని కూడా శిశిరిత, శిశిరిత, చల్లబరుస్తూ ఉన్నటువంటి ఆహ్, నీ కనుబొమ్మలను నేను చూస్తూ ఉన్నాను. క్షిప్యతాం, ఆ కళ్ళను, ఆ కనులలో ఉన్నటువంటి చూపును, సకల ప్రపంచాన్ని కూడా శిశిరిత భువనం, సకల భువనాన్ని కూడా శిశిరిత, చల్లబరుస్తూ ఉన్నటువంటి, శాంతిపరుస్తూ ఉన్నటువంటి, శీతలము చేస్తూ ఉన్నటువంటి నీ యొక్కటువంటి ఆలోకం, కారుణ్యాలోకం, ఆ దయాభావంతో కూడినటువంటి ఆ నీ చూపును మయి అనాథే క్షిప్యతాం, అనాథే మయి, అనాథుడనైనటువంటి మయి, నాయందు క్షిప్యతాం, క్షిప్యతాం, నాయందు పడవే, నీ ప్రసరింప చెయ్యి. నీ కళ్ళలోని చూపును, ఆ దయా సముద్రంతో దయతో కూడినటువంటి ఆ నీ చూపును, ఈ ఈ అనాథుడనైనటువంటి, ఎ దిక్కులేనటువంటి నా పైకి ప్రసరింప చెయ్యి అని వేడుకుంటున్నాడు. ఒక్క శ్లోకంలో కళ్ళు మొత్తము, కనుబొమ్మలు, కనురెప్పలు, కనుపాపలు, ఆ కనుపాపలు, వీటిలల్లో అన్నిట్లలో ఉన్నటువంటి చూపు, అన్నీ అందంగా ఎలా ఉన్నా దానికన్నా ఆ కళ్ళల్లో ఉన్నటువంటి చూపులోనే కళ్ళ యొక్క అందము తెలుస్తుంది. అటువంటి చూపును, ఆ మయమైనటువంటి ఆ చూపును నాపై ప్రసరింప చెయ్యి అని వేడుకుంటున్నాడు. కనుబొమ్మలయింది. కళ్ళయినాయి. కళ్ళయిన తర్వాత ఎక్కడికొచ్చాడు? ఉత్తుంగ ఉత్తుంగోల్లసి ఉత్తుంగోల్లాసి నాసం, ముక్కు, నాసం. ఉత్తుంగ ఉల్లాసి నాసం, హరిమణి ముకుర ప్రోల్లసత్ గండపాలి, వ్యాలోల వ్యాలోలత్ కర్ణపాశాంచిత మకర మకరమణి కుండల ద్వంద్వ దీప్రం, ఉన్మీలద్ధాంత పంక్తి స్ఫురత్ అరుణ ఛాయా బింబ అధరాంతః, ప్ర ప్రీతి ప్రస్యందం మందస్మితం ప్రీతి ప్రస్యందిత సారీ ప్రీతి ప్రస్యంది మందస్మిత మధురతరం వక్త్రం ఉద్భాసతాం మే. ఉత్తుంగోల్లాసి నాసం, హరిమణి ముకుర ప్రోల్లసత్ గండపాలి, వ్యాలోలత్ కర్ణపాశాంచిత మకరమణి కుండల ద్వంద్వ దీప్రం, ఉన్మీలత్ పంక్తి స్ఫురత్ అరుణతర ఛాయా బింబాంతః,
ప్రీతి ప్రస్యందన్ మందస్మిత మధురతరం వక్రం ఉద్భాసతాన్ని. ఇప్పుడు ఇందులో మొత్తం మొహాన్నంతటిని కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ భాగం, కళ్ళు, నుదురు, కళ్ళ వరకు వర్ణించి, కళ్ళ తర్వాత ఉన్నటువంటి ఈ మిగతా భాగాన్నంతా కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ఉత్తుంగ ఉల్లాసి నాసం. నాసం ఆయన ముక్కు ఎలా ఉండంటే ఉత్తుంగం, పెద్దగా, పెద్దగా అంటే ఇంత లావు పెద్దగా కాదు. చక్కగా ఎత్తైనటువంటి, ఎత్తుగా, ఉల్లాసి, ఉల్లసితంగా ఉన్న, శోభిల్లుతూ ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఎత్తుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి నాసం, ముక్కు. హరిమణి ముకుర ప్రోల్లసత్ గండపాలి. గండపాలి చెక్కిళ్ళు. ఈ ముక్కు అయిన తర్వాత ఈ చెక్కిళ్ళు. చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట గండపాలి. ఈ హరిమణి ముకుర ప్రోల్లసత్. హరిమణి, ఆ హరిమణి ఇంద్రకాంత మణులు, నల్లగా ఉన్నాడు కదా! నల్లగా ఉన్నటువంటివే అన్నీ తీసుకుంటున్నాడు. ఇంద్రకాంత మణులకు ముకుర, ఆహ్, ముకురం అంటే అద్దం. అద్దం పడుతూ ఉన్నట్టుగా, ఆ ఇంద్ర ఇంద్రకాంత మణులకు అద్దం పడుతున్నటువంటి విధంగా ప్రోల్లసత్, ఉల్లసత్, ప్రోల్లసత్, విలసత్ ఇవన్నిటికి కూడా అర్థము ప్రకాశించు అనే అర్థం. ప్రకాశించు, శోభిల్లు, మెరియు ఇలాంటివి. ప్రోల్లసత్ గండపాలి. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి గండపాలి చెక్కిళ్ళు. వ్యాలోలత్, వ్యాలోలత్ కర్ణపాశాంచిత మకరమణి కుండల ద్వంద్వ దీప్రం. ఇక్కడ ముక్కు చక్కగా, ముక్కు పొడువుగా, ఎత్తుగా అలా విలసిల్లుతున్నటువంటి ముక్కుంది. ఆ ముక్కు పక్కన చెక్కిళ్ళు, ఇంద్రకాంత మణులని మెరిపించేటటువంటి, అందంగా అద్దంలాగా మెరిసిపోతూ ఉన్నటువంటి చెక్కిళ్ళు ఉన్నాయి. ఈ చెక్కిళ్ళు, చెక్కిళ్ళు కలిగి ఉన్నాడు. ఆ చెక్కిళ్ళ తర్వాత ఇంకా చెవులు. వ్యాలోలత్ కర్ణపాశాంచిత మకరమణి కుండల ద్వంద్వ దీప్రం. వ్యాలోలత్ కర్ణపాశ, వ్యాలోలత్ ఊగుతూ ఉన్నటువంటి, కదులుతూ ఉన్నటువంటి, కర్ణపాశాంచిత కర్ణపాశములకు, చెవుల యొక్క చివర భాగములకు, భాగముల దగ్గర అంచిత, మళ్ళా ప్రోలసత్, ఉల్లసత్ అనట్టే అన్నట్లు అంచిత, అందంగా ఉన్నటువంటి మకరమణి కుండల, మకర కుండల, మణిమయమైనటువంటి ఆ మకర కుండలాలు, మకర కుండలాల యొక్క ద్వంద్వం రెండు చెవులకి కూడా దీప్రం, దీపిస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. రెండు పక్కల రెండు చెవులకి కూడా కదులుతూ ఉన్నటువంటి మకర కుండలాలు, మణిమయమైనటువంటి మకర కుండలాల యొక్క ద్వంద్వము, జంట ప్రకాశిస్తూ, దీప్రం ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ రెండు చెవులు, చెంపలైనవి, చెవులైనవి, ముక్కైంది, ఇంకా నోరు. ఉన్మీల దంత పంక్తి, ఉన్మీల దంత పంక్తి, పంక్తి, ఉన్మీల దంత పంక్తి, ఆ పలు వరస, ఉన్మీలత్ అది అలా మెరుస్తూ ఉన్నటువంటి, మెరుస్తూ ఉన్నటువంటి పంక్తి, దంత పంక్తి, పలు వరుస, స్ఫురత్ అరుణతర ఛాయా బింబాధరంతః. స్ఫురత్ కూడా ఇక్కడికే తీసుకోవచ్చు. స్ఫురత్ మెరుస్తూ ఉన్నటువంటి అరుణతర ఛాయ, అరుణతర ఛాయ, ఎర్రగా అప్పుడే వస్తూ ఉన్నటువంటి సూర్యకాంతి వలె ఎర్రని రంగుతోటి, అరుణతర ఛాయ, ఆ ఎర్రని ప్రకాశించే రంగుతోటి ఉన్నటువంటి బింబాధరాంతః, కింద పెదిమెలు, అన్ని పెదిమెలు చక్కగా ఎర్రటి కాంతితోటి, అరుణకాంతితోటి మెరుస్తూ ఉన్నటువంటి బింబాధరములు అంటే కింద పెదములు. వీటితోటి, ఇటువంటి ముఖము తోటి, ప్రీతి ప్రస్యందిత మందస్మిత మధురతరం వక్త్రం. నీ ముఖము ప్రీతి ప్రస్యంది, ప్రీతి, ప్రజల పట్ల ప్రేమ, ప్రీతిని, ప్రేమను ప్రస్యంది,
ప్రేమను ప్రవహింపజేస్తూ ఉంటూ ప్రవహింపజేస్తున్నటువంటి మందస్మిత మధురతరం. మధురతరం మందస్మిత. మధురాతి మధురంగా ఉన్నటువంటి అధరం మధురం లాగా. అధరం మధురం, నయనం మధురం. అలా ఇక్కడ గూడా ఈ మధురతరం మందస్మిత. ఆ ముఖం మీద ఉన్నటువంటి మందస్మితం చిరునవ్వు మధురతరం, అత్యంత మధురం. మధుర మధురం, మధురతమం, మ మధు మధురతమం, మధురతరం. అన్నిటికి మించి మిక్కిలిగా మెరుస్తూ ఉన్నట్టు, మిక్కిలిగా మధురంగా ఉన్నటువంటి, అందంగా ఉన్నటువంటి, ఈ శోభస్కరంగా ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఈ చూడాలి, చూడాలి అనేటటువంటి కోరికను కలిగించేటటువంటి తియ్యనైనటువంటి ఆహ్, ఆహ్, చిరునవ్వుతో కలిగినటువంటి వక్త్రం ముఖాన్ని ఉద్భాసిత ఉద్భాసత మే నా హృదిలో నిలుపుగాక, నా హృదిలో ప్రకాశింపజేయు గాక అని ప్రార్థించుకుంటున్నాను. ఎంత అంటే ఈ ఈ దశకం పేరే భగవద్వర్ణన, కేశపాశాది వర్ణన అని ఒక చోట అన్నారు. భగవత్ సాక్షాత్కారం అన్నారు. ఆ భగవంతుని యొక్క స్వరూపము మనకేమి కనపడదు. అది వ్యక్త ఇది వ్యక్త స్వరూపంగానే వర్ణిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్త స్వరూపంలో నుండి ఆ ఆనంద రసామృతంలోనికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి ఒక మార్గము ఈయన చూపిస్తూ ఉన్నాడు. అలాంటి అందమైనటువంటి ఆకృతిని చూసిన తర్వాత, అందమైనటువంటి రూపాన్ని చూసిన తర్వాత ఇంక వేరే చూడాల్సినటువంటి అవసరం మనకేమీ కలగదు. ఎప్పుడైనా గాని మన మనస్సుకి ప్రీతి కలిగించేటటువంటి ఆహ్, విషయం ఏదైనా ఉంటే, ప్రీతి కలిగించేటటువంటి వారిని చూస్తూ ఉంటే మనకింక ప్రపంచమంతా ఏమీ అక్కర్లేదు. వాళ్ళతోటే మమేకమైపోయి ఉంటాం. అలానే ఇక్కడ ఈ భగవంతుని యొక్క రూప వర్ణన ఆహ్, ఎ వలన ఏ ఎ ఆయన సాధించదలుచుకున్నది ఏంటంటే, ఆయనకైనది ఏంటంటే, ఎ ఎ ఆహ్, భగవంతునితోటి మమేకమైపోవడానికి, తన్మయం చెందడానికి, అధరమైన ఆ మందస్మితము అనగానే ఆ చిరునవ్వు, మధురమైనటువంటి ఆ చిరునవ్వుకి లోబడి పోవాలి. అలా అటువంటి విధంగా ఆయన వర్ణించాడు. బాహుద్వంద్వేన రత్నోజ్వల వలయభృతా శోణపాణిప్రవాళే నోపాత్తాం వేణునాళి ప్రసృత నఖమయూక అంగుళీ సంగశర సంగశారం కృత్వా వక్త్రారవిందే సుమధుర వికసత్ వికసత్ ఆగమ ఉద్భావ్యమానైః వికసత్ విససత్ విసదత్ రాగ వికసత్ రాగం ఉద్భావ్యమానైః శబ్దబ్రహ్మామృతైః త్వం శిశిరితభువనైః సించ మే కర్ణవీథీం. బాహుద్వంద్వేన రత్నోజ్వల వలయభృత శోణపాణిప్రవాళే ప్రవాళేన ఉపాత్తాం వేణునాళీ ప్రసృత నఖమయూఖాంగుళీ సంగశారాం కృత్వా వక్త్రారవిందే సుమధుర వికసత్ రాగముద్భావ్యమానైః శబ్దబ్రహ్మామృతైః త్వం శిశిరితభువనైః సించ మే కర్ణ వీధిం. ముఖం దగ్గరికి దాకా వర్ణించాడు. వర్ణించిన తర్వాత ఆ పెదిమల పైన ఆయన ఎప్పుడు కూడా ఒక వేణువు ఉంటుంది. మరి ఇప్పుడు అది కూడా వర్ణించిన తర్వాత ఇంకా కింద శరీరానికి వెళ్ళాలి గదా! అందుకని అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. బాహుద్వంద్వేన రత్నోజ్వల వలయభృత. బాహుద్వంద్వేన 2 చేతులు, 2 బాహువులు, చేతులు, రత్నోజ్వల వలయభృత. రత్నాలతోటి కూడినటువంటి వలయభృత, కా వలయాలు వేసుకున్నటువంటివి, హ్మ్. రత్న కంకణాలు, కంకణాలు కాదు, భుజాలకి భుజ పట్టీలు. రత్నోజ్వల రత్నాల చేత మెరుస్తూ ఉన్నటువంటి వలయభృత, వలయములు
వేసుకున్నటువంటివి. శోణపాణి ప్రవాళేన, పాణి చేతులేమో శోణ ప్రవాళేన, ఎర్రగా ఎర్రగా ప్రవాళం, ప్రవాళం అంటే పగడాలు. పగడాల వలె ఎరుపు రంగుతోటి కూడి ఉన్నటువంటి ఆహ్, గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా అవుతుంది కదా! అట్లా. సహజంగా అట్లా ఎరుపుగా ఉన్నాయి. పాడి శోణ ప్రవాళి, ఎర్రగా పగ ప పగడాల పగడపు కాంతులతోటి, పగడపుల ఎరుపు రంగుతో ఉన్నటువంటి పాణి చేతులతోటి, బాహువులేమో రత్నదండాలతోటి, ఆహ్, క ద దండ కడియాలు అవి పెట్టుకుంటారు గదా! ఆ దండ కడియాలన్ని తోటి ఉన్నవి. రత్నాలతోటి మెరుస్తూ ఉన్నటువంటి ద దండ కడియాలు పెట్టుకొని, అరచేతులేమో ఎర్రగా పగడాల వలె మెరుస్తూ ఉన్నటువంటి అరచేతులతో, ఉపాత్తాం వేణునాళి, ఉపాత్తాం పట్టుకొని ఉన్నటువంటి వేణునాళి, వేణునాళి, ఆ వేణువు యొక్క గొట్టము, వేణువు ప్రసృత నఖమయూఖాంగులీర్ సంగశారం. ప్రసృత నఖమయూఖ, ఆహ్, ఆహ్, హ్మ్. వేణువు పైన ప్రసృత ప్రసరిస్తూ ఉన్నటువంటి నఖమయూఖ అంగుళి. ఆ నఖమయూఖములతో ఉన్నటువంటి అంగుళి వేళ్ళు, నఖమయూఖములతోటి గోళ్ళ యొక్క ఆహ్, మయూఖములతోటి, కాంతులతోటి, గోళ్ళ యొక్క కాంతులతోటి ఆహ్, ప్ర ప్రసరిస్తూ ఉన్నటువంటి ఆ వేణునాళి సంగశారాం. ఈయన ఒక్కటి ఈ అదే ముందు రకరకాలైనటువంటి రంగులతో కూడి ఉన్నది. ఈయన ఎర్రనైనటువంటి అరచేతులతోటి పట్టుకోవడం చేత ఆ రత్నకాంతుల దండ కడియాల చేత సం కడియముల యొక్క సంగముల సంగము చేత పట్టుకొనడము చేత శారాం, అధిక ఇంకా రకరకాలైనటువంటి రంగులతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ వేణునాళి ఉపాత్తాం. ఆ వేణువును ధరించి ఉన్నటువంటి అతను, ఆ పరమాత్మ, కృత్వా వక్త్రారవిందే సుమధుర వికసత్ రాగం ఉద్భావ్యమానైః. కృత్వా వక్రారవిందే, అటువంటి చేతులతో, అటువంటి నఖమయూఖములతోటి, ఇంకా రకరకాలైనటువంటి రంగులతోటి మెరియజేస్తూ ఉన్నటువంటి ఆ వేణువును వక్రారవిందే కృత్వా, ముఖము అనేటటువంటి ఆ అరవిందము, ఆ పద్మమునందు కృత్వా ఉంచుకొని, సుమధుర వికసత్ భవ్యమానైః. సుమధురంగా, సుమధురమైనటువంటి రాగములు, రకరకములైనటువంటి రాగములు భవ్యమానైః వికసత్, వాటిలన్నిటి చేత కూడా ప్రకాశిస్తూ, ఆ రాగముల యొక్క ప్రవాహములతోటి జేస్తూ, చేస్తూ, భవ్యమానైః, రాగములనన్నింటినీ కూడా పెంపొందింప చేస్తూ, శబ్ద బ్రహ్మామృతైః త్వం శిశిరిత భువనైః, అందులో నుంచి వచ్చేటటువంటి ఆ చి విచిత్రమైనటువంటి వర్ణాలతో ఉన్నటువంటి ఆ వేణువును నీ యొక్క ముఖమునందు పెట్టుకొని, ఆ దానిని ఆహ్, వ దాని నుండి రకరకాలైనటువంటి రాగాలు అన్నిటిని కూడా ప్రసరింప చేస్తూ, శబ్ద బ్రహ్మామృతైః, ఆ శబ్దము అనేటటువంటి బ్రహ్మ అమృతైః, బ్రహ్మానందమైనటువంటి అమృతం చేత, త్వం నీవు, శిశిరిత భువనైః, మొత్తము భువనాలన్నింటినీ కూడా శిశిరిత చల్ల పరుస్తూ, చల్లబరుస్తూ, శీతలముగా చేస్తూ ఉన్నటువంటి ఓ నువ్వు, మే కర్ణవీధిమపి సంచా, మే కర్ణవీధి, నా చెవులలో కూడా, కర్ణవీధి అంటే కర్ణములే, చెవులే. నా చెవుల యొక్క మార్గంలో కూడా సించా, సించ చిలకరించు. ఆ అమృతము ఏదైతే ఉందో, ఆ అమృతము శబ్ద బ్రహ్మాత్మకమైనటువంటి ఆ అమృతమును, ఆ అమృతంల వంటి ఆ రాగ ప్రవాహంతోటి అన్నింటినీ కూడా నువ్వు శిశిరితం చేస్తూ ఉన్నావు. భువనాలన్నింటినీ కూడా చల్లబరుస్తూ ఉన్నటువంటి ఆ అమృత ధారల చేత, ఆ శబ్ద బ్రహ్మాత్మకమైనటువంటి ఆహ్, రా రాగముల చేత, ఆ అమృతము చేత
మే కర్ణ వీధింసించ నా చెవి మార్గములందు కూడా నా చెవుల యందు కూడా సించ జల్లు జల్లు తడుపు నా చెవులందు కూడా నింపు అని ప్రార్థించుకుంటూ ఈ వాటికి ఇక్కడితోటి ద- అలా అన్ని ఆ చూపుని ప్రసరింప చేయమని అడుగుతున్నాడు. చెవులలో ఆయన చెవులు చూస్తున్నాడు. ఆయన చెవులు చూస్తూ నా చెవులలో కూడా నీ యొక్క ఆహ్, 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 శబ్ద బ్రహ్మాత్మకమైనటువంటి ఆ అమృతాన్ని నా చెవుల్లో కూడా పొయ్యి అని అడుగుతున్నాడు. అలానే కళ్ళ దగ్గరకొస్తే కళ్ళల్లో ఉన్నటువంటి ఆహ్, ఆహ్, కారుణ్యాలోకం. కారుణ్యము అనేటటువంటి ఆ దయతో కూడినటువంటి ఆ చూపుని నా కళ్ళల్లోకి ప్రసరింపజెయ్యి అని అడుగుతున్నాడు. ముఖంలో ఉన్నటువంటి మందస్మితాన్ని, చిరునవ్వుని నాపైకి గూడా ప్రసరించు అంటే ఆ భగవంతుడు ఎలా ఉన్నాడో అలాంటివన్నీ కూడా నాకు కూడా పొందేటట్టుగా నా నేను కూడా పొందగలిగేటట్టుగా చెయ్యి అని ప్రార్థించుకుంటూ ఈ 100వ దశకములో 5వ శ్లోకము పూర్తి చేశారు నారాయణ భట్టారకి. మిగతా శ్లోకాలు కొత్త సంవత్సరంలో. మన తెలుగులో కూడా పద్యం ఉంటుంది చూడండి మేడం, కస్తూరి తిలకం